నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చట్టం, మానవత్వం, వైద్యం ఈ మూడిటి కలయికతో సుప్రీంకోర్టు ఒక అత్యంత భావోద్వేగమైన చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. గత 13 ఏళ్లుగా శాశ్వత కోమాలో ఉండి మంచానికి పరిమితమైన 32 ఏళ్ల హరీష్ రాణాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించింది అత్యున్నత న్యాయస్థానం. తన కొడుకు పడుతున్న నరక యాతనను చూడలేక తమకు మిగిలిన ఆఖరి కోరికగా అతడికి కారుణ్య మరణం ఇప్పించాలని కోరిన తల్లిదండ్రుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. దేశంలో ప్యాసివ్ యుతనేస్నియా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత వెలువడిన మొదటి కీలక తీర్పు ఇది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ కథ వింటే కళ్ళు చెమర్చక మానవు. 2013 ఆగస్టు 20 అప్పుడే బీటెక్ చదువుతున్న 20 ఏళ్ల హరీష్ రాణా తన పీజీ హాస్టల్ బాల్కనీ నుంచి అనుకోకుండా కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అప్పటి నుంచి అతడి లోకం ఒక ఆసుపత్రి బెడ్కే పరిమితమైంది. కళ్ళు తెరిచి ఉన్నా ఎవరినీ గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు, తన పనులు తాను చేసుకోలేడు. కేవలం ఆహారం కోసం ఒక ట్యూబ్, శ్వాస కోసం ఒక ట్యూబ్ సాయంతోనే 13 ఏళ్లుగా ప్రాణాలు నిలుపుకుంటూ వచ్చాడు. తమ కొడుకును ఎలాగైనా బ్రతికించుకోవాలని ఆ తల్లిదండ్రులు ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకున్నారు. ఢిల్లీలో సొంత ఇంటిని కూడా వదిలేసి గజియాబాద్లోని ఒక చిన్న ఫ్లాట్లో ఉంటూ కొడుకును కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ ఏళ్ల తరబడి చికిత్స అందించిన హరీష్ రాణా ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరకు తమ కొడుకు అనుభవిస్తున్న బాధను చూడలేక అతడికి గౌరవప్రదమైన మరణమిప్పించాలని ఆ తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కారు. 2024లో ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించినప్పటికీ వారు పట్టువదలక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును అత్యంత మానవీయ కోణంలో పరిశీలించింది. స్వయంగా న్యాయమూర్తులే హరీష్ తల్లిదండ్రులను కలిసి వారి ఆవేదనను విన్నారు. జీవితంలో అతిపెద్ద విషాదం మరణం కాదు, వదిలేయడం. హరీష్ రాణా విషయంలో ఆయన కుటుంబం చూపిన ప్రేమ, ఓర్పు వెలకట్టలేనిది అని న్యాయమూర్తులు ప్రశంసించారు. మెడికల్ బోర్డు నివేదికల ప్రకారం హరీష్ కోలుకునే అవకాశం 0.1% కూడా లేదని తేలడంతో అతడికి అందించే ప్రాణాధార చికిత్సను నిలిపివేయడానికి కోర్టు అనుమతించింది. తీర్పును చదివి వినిపించే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ పొలియేటివ్ కేర్ సెంటర్లో అత్యంత గౌరవప్రదంగా ఎటువంటి నొప్పి లేకుండా చికిత్సను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జీవించే హక్కులోనే గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని పునరుద్ఘాటించింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, దేశంలో కారుణ్య మరణంపై స్పష్టమైన చట్టం రావాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేసింది. 13 ఏళ్ల పాటు పోరాడి అలిసిపోయిన హరీష్ ఆత్మకు, అతడిని ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న తల్లిదండ్రులకు ఈ తీర్పుతో శాంతి లభించినట్లయింది.